నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ శోభా ముందుగా హెడ్లైన్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల టీచర్లకు బోధనా పద్ధతులపై పోటీ ఆన్లైన్ లో పాఠాలు చెప్పడం ఓ ఛాలెంజ్ అన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్ట్ ఊరు వెళ్లేవారు స్థానిక పిఎస్ లో ఇన్ఫార్మ్ చేసి వెళ్లమని తెలిపిన హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ బేగం బజార్ లో చైన్ స్నాచర్ కు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగింత నల్గొండ జిల్లా మారేపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నోముల భగత్ కుమార్ రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లోని పలు షాపులలో బాల కార్మికులు చిన్నపిల్లలను పనుల్లో పెట్టుకోవద్దని హెచ్చరించిన చైల్డ్ లేబర్ అధికారి దేవేందర్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు ఆన్లైన్ లో బోధనా పద్ధతులపై పోటీ నిర్వహించారు. ఉత్తమ నైపుణ్యం కనబర్చిన టీచర్లకు ఆర్థిక మంత్రి హరీష్ రావు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేసే సంస్థ అని తెలిపారు. లయన్స్ క్లబ్ చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అన్నారు. కరోనా లాంటి పరిస్థితుల వల్ల విద్యతో పాటు అనేక రంగాల్లో మార్పులు వచ్చాయన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఆన్లైన్ లో పాఠాలు చెప్పడం ఓ ఛాలెంజ్ అన్నారు. ప్రైవేటు విద్యార్థులకు ఫోన్లపై కొంత అవగాహన ఉండొచ్చు, కానీ పేద విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో నేర్చుకోవడం కత్తిమీద సామే అన్నారు. You are forced to change your habits, change your process and procedures in every sector. So, a particular అట్లాంటి ఒక సందర్భంలో ఒక తల్లి వంట వండుకుంటుంది, తల్లి పని చేస్తుంటారు, రోడ్డు పై జబ్బు వస్తుంటుంది, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో పిల్లల అటెన్షన్ డ్రా చేసి టీచర్ క్లాస్ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఛాలెంజింగ్ ప్రాసెస్. అఫ్ కోర్స్ మళ్ళీ మన గవర్నమెంట్ వ్యవస్థలో కొంత computer education లయన్స్ క్లబ్ అంటే అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తుంది. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ ఈస్ట్ జోన్ పరిధిలో వరుస దొంగతనాలు చేసిన అబ్దుల్ జాఫర్ ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని వద్ద నుండి 23 తులాల బంగారం, డైమండ్స్ ఆర్నమెంట్స్ తో పాటు ఒక బైక్ ని సీజ్ చేశా అని తెలియజేశారు. వీటి విలువ 12 లక్షల రూపాయలు ఉంటాయన్నారు. 2006 నుంచి ఇప్పటి వరకు ఇతనిపై మొత్తం 66 దొంగతనం కేసులున్నాయన్నారు. సౌత్ జోన్ పరిధిలో హబీబ్ అజమత్ అనే దొంగని అరెస్టు చేశామన్నారు. నిందితుడి నుండి 10,50,000 విలువైన 20 తులాల బంగారంతో పాటు ఆటోని సీజ్ చేశామన్నారు. ఇతనిపై ఇప్పటి వరకు 30 కేసులున్నాయన్నారు. आप लोगों को हैप्पी संक्रांति, हैप्पी पोंगल, हैप्पी लोहरी. इंडिया में ये हार्वेस्टिंग फेस्टिवल को अलग अलग नाम से हम लोग बुलाते हैं, लेकिन हर जगह सेलिब्रेशन का जज्बे इस फेस्टिवल पे सिटी पुलिस हैप्पी लोहरी ఈ రోజు ఈ హార్వెస్ట్ లో వేరే వేరే పేరు మీద సెలబ్రేషన్ జరుగుతుంది. సో ఇట్స్ ఎ వెరీ హ్యాపీ ఒకేజన్. తర్వాత ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి 2 కేసెస్కి డిటెక్షన్ జరిగింది. ఫస్ట్ ఒక హ్యాబిచువల్ హౌస్ బర్గ్లర్ అఫెండర్కి అరెస్ట్ జరిగింది. అండ్ ఫ్రమ్ హిజ్ పొజెషన్ 23 tolas of gold, diamond ornament, total worth 12 lakh rupees and oka bike ki seizure jarigindi. ఈ offender పేరు షేక్ అబ్దుల్ జాఫర్ ఏలియస్ అహ్మద్ ఏలియస్ సఫియుద్దీన్ అండ్ ప్రస్తుతం 2 హౌస్ బర్గ్లరీ కేసెస్, ఒక బైక్ థెఫ్ట్ కి డిటెక్షన్ జరిగింది. అతను నేటివ్ ఆఫ్ టోలీ చౌకీ హైదరాబాద్ అండ్ ఆటో డ్రైవర్గా కూడా పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో నేను అందరు ఆటో ఓనర్స్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ
మీ సేఫ్టీ సెక్యూరిటీ మీ కన్వీనియన్స్ కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ హాకాయిలో ఒక క్యారెక్టర్ వెరిఫికేషన్కి ఒక ఫెసిలిటీ కూడా ఉంది. ఇదిలో టెనెంట్ వెరిఫికేషన్, డొమెస్టిక్ హెల్ప్ వెరిఫికేషన్, లేకపోతే ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ డ్రైవర్స్ వెరిఫికేషన్కి కూడా ఫెసిలిటీ ఉంది. కైండ్లీ అవైల్ చేయండి ఇది రిసోర్సెస్, ఈ మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉంది. అండ్ మన సిటీ పోలీస్ తర్వాత స్పెషల్ బ్రాంచ్లో ఇది టాప్ ప్రయారిటీ వీ విల్ గివ్ అండ్ వీ విల్ సీ దట్ డిటెక్షన్ ఇస్ డన్. సో ఈ అరెస్ట్ తర్వాత ఈ 3 కేసెస్కి డిటెక్షన్ జరిగింది. ఒక గోల్కొండలో 2021లో జరిగింది కేసు, ఇదే ఫ్యూ డేస్ బ్యాక్. తర్వాత లాస్ట్ ఇయర్ కర్నూల్ 2 టౌన్ ఆంధ్రప్రదేశ్కి ఒక కేసుకి కూడా డిటెక్షన్ జరిగింది. అండ్ దిస్ ఇయర్ ఇదే జనవరి మంత్లో తాడేపల్లి గుంటూరు అర్బన్ డిస్ట్రిక్ట్లో కూడా ఒక చోరీ జరిగింది, ఇది కేసు కూడా డిటెక్షన్ జరిగింది. ఈ హ్యాబిచువల్ అఫెండర్ చాలా టైం నుంచి ఈ క్రైమ్ ఫీల్డ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 2006 నుంచి 2006 to 2019లో హైదరాబాద్లో అతని పైన 12 కేసెస్ ఉన్నాయి, రాజ్కొండలో 14 కేసెస్ ఉన్నాయి, సైబరాబాద్లో 38 కేసెస్ ఉన్నాయి, అండ్ వారంగల్లో 2 కేసెస్. సో హీ ఈజ్ ఎ వెరీ వెరీ నోటోరియస్ క్రిమినల్. అండ్ ఇది అరెస్ట్ ఇట్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్ వర్క్ డన్ బై మన అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ చక్రవర్తి గారు నేతృత్వంలో కె శ్రీనివాస్ ఇన్స్పెక్టర్. బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చైన్ స్నాచర్ కు స్థానికులు దేహశుద్ధి చేశారు. గాంధీ భవన్ పటేల్ నగర్ లో పోలీసులు వాహన చెకింగ్ చేస్తుండగా దొంగిలించిన బైక్ తో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్న పోలీసుల చేతిని కొరికి పారిపోతుండగా పక్కనే ఉన్న గాంధీ భవన్ పటేల్ నగర్ బస్తీ స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి బేగం బజార్ పోలీసులకు అప్పగించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అనుముల మండలం మారేపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నోముల భగత్ కుమార్ హాజరయ్యారు. దేవస్థానం చైర్మన్ మరియు పాలకవర్గం ధర్మకర్తలను అభినందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఈసం రమేష్, దేవాలయ ఈవో నాగిరెడ్డి, సర్పంచ్ వెంకన్న యాదవ్, గ్రామ ప్రజలు, పలువురు నాయకులు, దేవాదాయ అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటికైనా ఇంకా కొన్ని రోజులకు నాకు ఆత్మ ఉన్నంత వరకు అతని ఆశయాన్ని మరవబోనని మనవి చేసుకుంటున్నాను. జై నోముల. నోముల సూర్య నోములర్సయ్య గారు గతంలో 2 సార్లు ఏ ఎమ్మెల్యే రాని నోములర్సయ్య గారు గతానికి వచ్చి అన్నిటికీ సహకరించి మా గుడిని చాలా డెవలప్గా తీసుకుపోయి ఈరోజు మన మారేపల్లి గ్రామంలో శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా నాన్నగారి ఆశీస్సులతో, కేటీఆర్ గారి, కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈరోజు మనం ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ దేవాలయానికి. దానికి సంబంధించి మన చైర్మన్గా శ్రీకాంత్ యాదవ్ గారు మరియు మెంబర్లుగా ఒక 7 సభ్యులు దీనికి నియమింపజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు మా నాన్నగారు వీళ్ళ పేర్లు
దేవాదాయ ధర్మశాఖ పంపించేటప్పుడు వీళ్ళందరికీ ఆ రోజే చెప్పడం జరిగింది. ఈ నాన్నగారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేవాలయానికి సంబంధించి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుండి నడిపించి దీనికి సంబంధించి ఇదివరకు కన్నా ఇప్పుడు ప్రతి విషయంలోనూ కూడా మేము మా నాన్నగారు అందుబాటులో ఉంటారని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఆయన లేకున్నా నేను ఖచ్చితంగా మీ చైర్మన్ గారు కావచ్చు, మిగతా మెంబర్లకు కావచ్చు, ఇక్కడున్న ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా మన అందరం కలిసికట్టుగా ఈ గుడిని అభివృద్ధి చేసుకుందాం. దీనికి తగ్గట్టుగానే మన ధర్మాదాయ శాఖకు మన ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఇంకేమైనా ఉంటే అది కూడా మన అందరం కలిసికట్టుగా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి డెవలప్మెంట్ చేసుకుందాం. అలాగే ఇక్కడున్న ఈరోజు ఎన్నిక కాబట్టి ఏంటి సర్పంచ్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, సభ్యులందరికీ నా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మారేపల్లి గ్రామానికి సంబంధించిన శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నూతన కమిటీ ధర్మకర్తలుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నూతన కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి, వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇలాంటి మామూలుగా శ్రీకాంత్ లాంటి వాళ్ళని డైరెక్టర్లుగా ఈరోజు ధర్మకర్తలుగా ఎన్నికైనటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి గతంలో అంతకు మొదలు ఒక 40 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు మరి ఇక్కడ మనలాంటి వాళ్ళని వాళ్ళు గుర్తుపట్టలే. మన స్వర్గీయ నోముల నరసింహయ్య గారు దయదాక్షల వల్ల ఇవాళ బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి చాలామంది ఈ దేవాలయం ఉన్నదా, దీనికి ఒక కమిటీ ఉందా అనేది తెలవకుండా దాచిపెట్టినటువంటి అంతకు మొదలున్న పూర్వీకులు. అయితే పూర్వీకులు అంటే అంతకు మొదలు ఈ నియోజకవర్గాన్ని ఏలిన వాళ్ళు. మరి ఇప్పుడు మా రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్ర కిరాణా షాప్, బాలాజీ టిఫిన్ సెంటర్, బాలాజీ పురుషోత్తం కిరాణా షాపు, పాత టైర్ల రీసైక్లింగ్ షాప్ లో చిన్నారుల చేత పనిచేస్తున్న నిర్వాహకులపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో చైల్డ్ లేబర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. షాపుల్లో చిన్నారులతో పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చిన్నపిల్లలను ఎవరు కూడా పనుల్లో పెట్టుకోవద్దని చైల్డ్ లేబర్ అధికారి దేవేందర్ చారి తెలిపారు. చిన్నారులను చైల్డ్ హోమ్ కు పంపిస్తామని దేవేందర్ చారి అన్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈరోజు నార్సింగ్ ఏరియాలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ 7లో భాగంగా 4 పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఈ 4 పిల్లలు కూడా వివిధ రకాల కిరాణా షాపు, వీరభద్ర కిరాణా షాపు, పురుషోత్తం జనరల్ స్టోర్, ఓల్డ్ టైర్ కంపెనీ మరియు బాలాజీ టిఫిన్ సెంటర్ పనిచేస్తున్నటువంటి పిల్లలుగా గుర్తించడం జరిగింది. వీరు చైల్డ్ లేబర్గా గుర్తించడం జరిగింది. వీరు అండర్ 14 ఇయర్స్ ఉండడం వల్ల వీళ్ళని మేము రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళని రెస్క్యూ చేసి CWC ఆర్డర్ ప్రకారం వాళ్ళని హోమ్కి తరలించడం జరుగుతుంది. ఈ పిల్లల్ని పనులు పెట్టుకున్నటువంటి యజమానులపై సెక్షన్ 14 చైల్డ్ లేబర్ యాక్ట్ అండ్ జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 79 కింద వాళ్ళపై కేసులు నమోదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇలాంటి వారిపై మేము కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. వారికి కేసులు నమోదు చేయడం, చట్టరీత్యా కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు వెనకాడట్లేదని నిర్ణయించారు. ఇక్కడ ఉన్న ఎవరైనా పిల్లల్ని చదువుకోవడానికి ఉపయోగించడం, మిగతా కార్యక్రమాలు ఎటువంటి పని చేయడం కానీ ఇంకా అనారోగ్య. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రామ్నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి, డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు రమ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 50 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. అనంతరం ఈ పోటీలలో గెలిచిన వారికి బహుమతుల్ని అందజేశారు. శ్రీను
ఈ ముగ్గుల పోటీ నిజంగా అందరి ఉత్సాహం చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ రంగు కాకపోతే ప్రైజులు 3 ఉన్నాయి కాబట్టి చాలా కష్టంగా పార్టిసిపేషన్ ఉంది. అంటే ప్రోత్సాహక బహుమతి ఉంది కానీ ప్రైజ్ అనేసరికి అది ఒక వేరే ఉంటుంది కదా ఫీలింగ్. సో 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి బెస్ట్ అంటే అన్ని రకాలుగా చూసి నేను సత్య చాలా ఒక సాధనంగా పనికొస్తుంది ముగ్గు. ఇక 2వ బహుమతి మాధవి 73వ నెంబర్ మాధవి గారు ఎక్కడున్నారు? నెంబర్ మమతమ్మ చెప్పండి కొట్టండి. మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి రమ్మ గారు, కార్పొరేటరు రవిచారి గారు, ఈనాటి ఈ కార్యక్రమము మహిళా మోర్చా రామ్నగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అభినందిస్తూ ఈనాటి కార్యక్రమానికి పర్యవేక్షకులుగా, పరిశీలకులుగా, న్యాయ నిర్ణేతలుగా పద్మ గారు, సత్యవతి టీచర్ గారు, అందుకంటే ఎక్కువ అగ్ని పరీక్ష వాళ్ళకు. డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు భాష, వారి శ్రీమతి కూడా మండల ప్రజా పరిషత్తు ప్రెసిడెంటు, ఎన్నికైనటువంటి ఎంపీపీ, మిగతా బీజేపీ నాయకులు, బాగలింగపల్లి ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్, అచ్చయ్య నగరు పరిసర ప్రాంతాల నుంచి, సూర్యనగర్ నుంచి వచ్చినట్టు పాలమూరు బస్తీ, సూర్యనగరు. మాతాకి భారత్ మాతాకి రమగారికి. సంతోష్ నగర్ శ్రీ పద్మావతి సమేత శ్రీనివాస దేవస్థానంలో భోగి పండుగ సందర్భంగా సామూహిక గోపూజ చేశారు. భక్తులకు సకల జనులకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని కామధేను కోరుకున్నారు. గోపూజ చేసి ప్రదక్షిణ చేస్తే 14 లోకాలు తిరిగినట్లని, అలాగే మాతృ పితృ వంశం తరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహరావు, భక్తులు పాల్గొన్నారు. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. అమ్మ ఎవరు ముచ్చట్లు పెట్టద్దు, గసగసలు గుసగుసలొద్దు. మంత్రాలు తప్ప ముచ్చట్లు నిలబడు. ధూపమాగ్రాపయామి సకలారాధని తిప్పండి. ఓం ఆయ నైదేపరాయణే ధూపారం పుష్పిణి. ఓం అమ్మాయి అందరు వరుసలో రండి, దండం పెట్టుకోండిగా. ఆవుకు గట్టికి ఇస్తున్నారు కాబట్టి మీకు జన్మ శ్రీ 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 పద్మావతి గోడా సమేత 9వ రోజున ఆండాల గోష్ఠి చేత ఈ గోపూజ కార్యక్రమాన్ని విశేషంగా హైదరాబాద్ లో గల భారత్ బయోటెక్ లిమిటెడ్ నుంచి కరోనా వ్యాక్సిన్ ఢిల్లీ, గన్నవరం, గౌహతి, బెంగళూరు, భువనేశ్వర్, జైపూర్, చెన్నై, లక్నోలకు తరలించారు.
జూబ్లీ హిల్స్ రహీమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ తరపున మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ మహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి కోరేది సెంట్రింగ్ యూనియన్ లేబర్లకు స్థలం కేటాయించాలని కోరారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే రహీమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిలకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విఠల్, యాదగిరి, ముజీబ్, ఫరూక్, బంగారి తదితరులు పాల్గొన్నారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్ యూనియన్ ఆఫీస్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లనే అమావాసకు ప్రతిసారి మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. అట్లనే మేము ఇవాళ వాచులు కూడా మా నంబర్షిప్ వాళ్ళకు సంక్రాంతి దిక్కెళ్ళి ఇవ్వడం జరిగింది. అట్లనే మాకు కొంచెం ఆఫీస్కి మీటింగ్ పెట్టడానికి ఆఫీస్కు జాగా లేదు. మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ శ్రీ మాగంటి గోపీనాథ్ సార్ కూడా చెప్పినాము, చేస్తామని చెప్పిండు. తొందరగా 2019 3వ నెలలో ఇట్లా ఇచ్చినాము, దాన్ని కూడా తొందరగా ఏమైనా చేద్దామని చెప్పిండు సారు. మాకు ఏ ఆపద వచ్చినా కానీ జూబ్లీస్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ సారు ఇంతకుముందు ఒక దగ్గర ఒక మనిషి పడిపోతే ఆ శవం 3 రోజులు ఉంటే అప్పుడు ఎవరు మాకు రెస్పాన్స్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సన్ సిటీ పిఎన్టీ కాలనీలో నూతన ఆక్వాఫరిస్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ససా కన్స్ట్రక్షన్ చైర్మన్ మొహమ్మద్ సజ్జాద్ హుసేన్, ప్లాంట్ మేనేజింగ్ డైరెక్టర్ అలీ అజగర్ మరియు జహీద్ అలీ, సజ్జడ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. आज बहुत खुशी का दिन है। ये सन सिटी पीएनटी कॉलोनी में आज ये पानी का जो वाटर प्लांट इनाग्रेशन किया गया है। मैं असगर अली साहब और जाहिद अली साहब मैनेजिंग डायरेक्टर जो हम लोगों को मदद किया है उनका बहुत तहे दिल से शुक्रगुजार हूँ। और ख़ुशी की बात यह है कि अल्हम्दुलिल्लाह आजकल नौजवान मुसलमान नौजवान जो कारोबार में हिस्सा ले रहे हैं, ये खुश आइंदा बात है। और हम लोग भी इंशाल्लाह हम भी इस पीएनटी कॉलोनी में रहते हैं, इंशाल्लाह हमारा भी भरपूर ताउन रहेगा इंशाल्लाह। ये देखकर बहुत खुशी है हमारे मैनेजिंग डायरेक्टर साहब और ये जो नौजवान है। కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఉపాధిని కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు కూలీ పనులు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ టీచర్లకు బీజేపీ కొత్తపల్లి మండల ప్రధాన కార్యదర్శి వేముల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ డెంటల్ కరీంనగర్ వారు అందించిన 35,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను 30 మంది ప్రైవేట్ టీచర్లకు వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మరియు మెరుగు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. స్కూల్ నడవకుండా లాక్డౌన్ టైంలో కాబట్టి ప్రభుత్వం మాకు కొంచెం సహాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తపల్లి మండలం ఆసనగర్లోని ప్రైవేట్ విద్యాసంస్థలో ఒక టీచర్గా పనిచేస్తాను. కరోనా సమయంలో ఈ కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రైవేటు విద్యారంగ సంస్థలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల యొక్క స్థితి పూర్తిగా మారిపోయింది, విచ్ఛిన్నమైంది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా తమ యొక్క ఫీల్డ్ మార్చి వేరే ఫీల్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ దృష్టిలో ఉంచుకొని మేము ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఆర్థిక ఇబ్బంది పడుతున్న దృష్టిలో ఉంచుకొని ఎస్ఎస్ డెంటల్ సునీల్ మంగళ గారు మాకు నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరిగింది. వారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వారికి తోడుకున్నటువంటి అనిల్ సార్ మా స్కూల్లో వేశారు, తనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలు మరియు కాలేజీలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్స్ అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు శాలరీస్ ఇవ్వకుండా యాజమాన్యాలకు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యాలు స్పందించి వాళ్ళకు మినిమం హాఫ్ శాలరీస్ అయినా పే చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వము ఏ రకమైనటువంటి ఆర్థిక సాయం అందించకుండా వాళ్ళు అడ్డం మీది కూలీల్లాగా తయారైపోయినారు. వెళ్ళి ఆ ఇసుక పట్టడము, బండలు మోయడము, కూలి పనులు చేసుకోవడం లాంటి పనులు చేస్తూ ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఈ కరోనా కష్టకాలంలో అనుభవిస్తూ ఉన్నారు. ఉన్నత విద్యను అందించి సమాజంలో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ప్రైవేట్ పాఠశాలలు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ఇంత దీన స్థితిలో ఉండడం
చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆదుకొని ఆర్థిక సాయాన్ని అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఈరోజు నేను గతంలో ప్రైవేటు టీచర్గా వర్క్ చేసి తెలంగాణలోని అనేక జిల్లాలలో చికెన్ సెంటర్లలో ప్రజల సంఖ్య తగ్గింది. దీంతో చికెన్ ధరలు తగ్గాయి. పొరుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంపై తెలంగాణ రాష్ట్రం అప్రమేయందని డాక్టర్ కళ్యాణి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1300 RRT ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మార్గదర్శకాలు కూడా జారీ చేశామన్నారు. ఈ విషయంలో మజ్బూర్ నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ గల పౌల్ట్రీ ఫామ్లని తనిఖీ చేస్తున్నారు. కోళ్ల మరణానికి కారణాలు కూడా నిర్ధారిస్తున్నారు. మంచిగా తింటున్నారు. పెళ్లిలా షాప్లా తింటున్నాడు. 40% మనిషికి బుగులైంది. ఇక్కడ మా దగ్గర ఏం లేదు. హోమ్ మినిస్టర్ మొత్తం అంటున్నాడు మా స్టేట్లో లేదు బట్ఫులు. మనిషికి పరేషాన్ అయింది. చూసుకొని డర్ అయిపోయింది. కొంచెం మంచి తింటేలేవు. 75 మంచి తింటున్నాడు. 25 మంచి తింటేలేడు. ఇంకా ఏం లేదు. ఇక్కడ మంచిగా నడుస్తుంది బిజినెస్. పెళ్లిలా చాలా పోతుంది చికెన్. పెళ్లిలా, బర్త్డేలా, హిందుల్లా మొత్తం పోతుంది చికెన్. హోటల్లో కూడా తింటున్నాడు. మంచిగా ఉంది బిజినెస్. కొంచెం డల్ అయింది. 25% పబ్లిక్ డర్ అయిపోయింది. పేపర్లో వేసిన కదా బయట బర్డ్ఫుల్ ఉంది. బయట బర్డ్ఫుల్ ఉంటే ఇక్కడ మంచి బుగులు అయింది. మా తెలంగాణలో బర్డ్ఫుల్ ఏం లేదు. ఇక్కడ ఏం లేదు బర్డ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల టీచర్లకు బోధనా పద్ధతులపై పోటీ. ఆన్లైన్లో పాఠాలు చెప్పడం ఓ ఛాలెంజ్ అన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగల అరెస్ట్. ఊరు వెళ్లేవారు స్థానిక PS లో ఇన్ఫార్మ్ చేసి వెళ్లమని తెలిపిన హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. బేగం బజార్లో చైన్ స్నాచర్ కు దేహశుద్ధి చేసిన స్థానికులు. పోలీసులకు అప్పగింత. నల్గొండ జిల్లా మారేపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం. హాజరైన TRS రాష్ట్ర నాయకులు నోమ్ల భగత్ కుమార్. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని పలు షాపులలో బాల కార్మికులు. చిన్నపిల్లలను పనుల్లో పెట్టుకోవద్దని హెచ్చరించిన చైల్డ్ లేబర్ అధికారి దేవేందర్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.